ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క జీసస్ పవర్ మినిస్ట్రీని ప్రభువే ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి మేము నమ్మకముగా కొనసాగిస్తున్నాం. మరి మీరందరూ కూడా వినుతున్నటువంటి మీరందరూ కూడా సహకరించి యొక్క జీసస్ పవర్ మినిస్ట్రీలో పాలి భాగస్తులు కావాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని మేము ఆశిస్తున్నాం. మరి బైబిల్ గ్రంథంలో మరి యుద్ధం చేసేవాడు, మరి సామాను యుద్ధ కాపలా ఉండేవాడు, మరి ఆ యొక్క సామానును అందించేవాడు, వీరు ముగ్గురు కూడా మరి జీతాన్ని పొందుతారు. ఒకడేమో యుద్ధం చేసేవాడు, రెండోవాడు సామాను యుద్ధ కాపలా ఉండేవారు అనగా ప్రార్థన చేసేవారు, మూడోవారు సహకరించేవారు. వారు ముగ్గురు కూడా ఆ మినిస్ట్రీలో దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారో ఆ యొక్క అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలంటే సహకరించండి, లేదా ప్రార్థన చేయండి, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవండి. మరి ఈ యొక్క మినిస్ట్రీని మరి అనేక విధాలుగా ప్రపంచమంతా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి ఈ యొక్క కార్యాలు వెళ్తున్నాయి. ఇందులో మీరు కూడా దీవించబడాలంటే మీరు సహకరించాలి. ఏదో ఒక రకంగా మరి దేవుని యొక్క కార్యానికి సహకరిస్తే మీరందరూ కూడా ఆశీర్వదించబడతారు. మరి ఈ దినం వర్తమానముగా ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెను అనువాడును, నమ్మకమైనటువంటి సత్య సాక్షులను, దేవుని సృష్టికి ఆది సంపూర్తుడుగా ఉన్నటువంటి ఆ యొక్క వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు, నీవు దౌర్భాగ్యుడును, మరి దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును మరి ఉన్నావు, నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయుచున్నాను. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగాలైన. దేవుడు ఎలాంటి వాడే అంటే ఆమేన్ అనువాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆమేన్ అనువాడు, జరుగునుగాక అనేవాడు. ఆమేన్ అంటే జరుగునుగాక. అందరం ప్రార్థనలో చివరి ప్రార్థనలో మరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన జరుగునుగాక మరి అని దీవిస్తాం. కృప కలుగునుగాక. యెహోషువ మందిరాన్ని స్థాపించేటప్పుడు జనులందరూ కూడా జకరియా రాసిన గ్రంథంలో 4వ అధ్యాయంలో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలేశారు. కాబట్టి ఆ కేకలే గెలుస్తుంది. యేసు ప్రభు వారిని మరి అందరూ కూడా యూదులంతా కూడా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. ఆ కేకలే గెలిచింది. మరి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క భూమిని స్థాపించేటప్పుడు యోబు రాసిన గ్రంథం 36వ అధ్యాయంలో మరి దేవుని యొక్క దూతలందరూ జయధ్వనులు చేశారు. ఈ యొక్క భూమి మరి యొక్క విశ్వంలో భూమి మీద మనమందరం ఉన్నాం. ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది మన స్థితిలో ఉన్నాం. మనం స్థిరపడి మరి నమ్మకంగా కొనసాగుతున్నాం. మన తర్వాత మరి వేరే వారు వస్తారు. ఈ యొక్క దీనికి అంతం లేదు, దేవుడు సృష్టించి. మరి అలాంటి భూమి మీద జయధ్వనులు చేశారు. దీని యొక్క భూమికి దేవుడు పునాది వేసినప్పుడు జయధ్వనులు చేశారు. ఈ యొక్క భూమి పునాదులు కలిగిన భూమి ఉంది. పునాదులు కలిగిన భూమి ఒకనొక సమయంలో ధ్వంసమైంది. దేవుని దూతలు పాపం చేసినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేవుని దూతలు ఎప్పుడైతే దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకుందామని వారందరూ ప్రయత్నం చేసినప్పుడు 1/3 భాగం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారందరినీ కూడా దేవుడు పరలోకం నుండి భూమి మీదకు త్రోసివేశాడు. మరి భూమి మీదకు త్రోసివేసినప్పుడు ఈ పునాదులు కలిగినటువంటి భూమి అంతకుముందు వారు ఈ భూమి మీద ఉండి
దేవుణ్ణి ఆరాధించి వారి యొక్క డ్యూటీస్ ప్రకారం దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ భూమిని దేవుడు ఇచ్చాడు వారికి. ఎప్పుడైతే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారో వారు అందరినీ దేవుడు క్రిందకి త్రోసివేశాడు. ఆ యొక్క మహాప్రభావం కలిగినటువంటి మరి 3 కోట్ల దేవతలు భూమి మీద పడేసరికి ఆ యొక్క భూమి ఆ యొక్క అడుగు భాగాలు ధ్వంసమైపోయి ఆ యొక్క భూమి యొక్క అడుగు భాగాలు ఆ యొక్క పిల్లర్స్ భూమి నీతి న్యాయాలతో దేవుడు ఆ భూమిని పిల్లర్స్ చేశాడు. ఆ పిల్లర్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయి అగాధంలో కూరుకుపోయినప్పుడు అగాధంలో ఉన్న నీరు పైకి వచ్చింది. ఆ తర్వాత దేవుడు 6000 సంవత్సరాల క్రితం దాన్ని చూసి వెలుగు కలిగిన కాకని దేవుడు తన యొక్క మనసును మార్చుకొని ఆ యొక్క భూమి అడుగు భాగంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సగం జలాన్ని ఆ యొక్క జలం అంతా భూమి మీద ఉన్నప్పుడు ఆ సగం జలాన్ని దేవుడు మరి ఆకాశం మీద పెట్టి సగం జలాన్ని ఆ యొక్క భూమి యొక్క అడుగు భాగాలకి మరి వెళ్ళిపోయినట్లుగా భూమిని నిరాకరముగా ఉన్నటువంటి భూమి, శూన్యముగా ఉన్నటువంటి భూమి, దేవుని దూతలందరూ మరి ధ్వంసం అయినటువంటి భూమి ఆ యొక్క చీకటి జలముల మీద అల్లాడుతున్నప్పుడు దేవుడు వెలుగును సృష్టించి దేవుడు ఆకాశాన్ని తన చేతులతో చేసి ఆ తర్వాత 3వ దినాన్న దేవుడు భూమిని కలగజేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అలాంటి భూమి మీద దేవుడు ఎలాంటి వాడంటే నమ్మకమైన ఆమేను అనువాడు, జరిగించేవాడు, నమ్మకమైన వాడు, మరి సత్యసాక్షి అయినటువంటి దేవుడి దృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నవాడు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు ఉండరు. ఆయనే నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకం మరి ఉండేవాడు. ఆయన చెప్పే సంగతులు ఏంటంటే ఎవరికి చెప్తున్నాడంటే లవోదికయ సంఘం. లవోదికయ సంఘం అంటే మనం ఎక్కడున్నాం ప్రస్తుతం అంటే మరి చివరి సంఘం, 7వ సంఘం. మొదటి సంఘం మరి ఎఫెసు, 2వ సంఘం స్మరణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం తుయతైర, 5వ సంఘం ఫిలదెల్ఫియా, 6వ సంఘం మరి దేవుడే 6వ సంఘం ఏంటంటే యొక్క మరి 6వ సంఘం, 5వ సంఘం ఏంటంటే సార్దిస్, 5వ సంఘం సార్దిస్, 6వ సంఘం ఫిలదెల్ఫియా, 7వ సంఘం లవోదికయ సంఘం. మరి ఈ సంఘాలన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే 6000 సంవత్సరాల క్రితం క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలోనే మరి ఆ యొక్క ఒక్కొక్క సంఘం మరి 300 సంవత్సరాలుగా ప్రారంభించి ఎఫెసీ మరి మొదటి సంఘం. ఎఫెసీ ఎప్పుడు వచ్చిందంటే మరి యేసు ప్రభు వారు మరి యొక్క ఆరోహణం అయిన తర్వాత ఎఫెసీ సంఘం మరి వచ్చింది. 3000 సంవత్సరాలు వారు ఎఫెసీ సంఘాన్ని 3000 సంవత్సరాలు తర్వాత పెర్గమ సంఘం వచ్చింది 6000 సంవత్సరాల దాకా. తర్వాత మరి 3వ సంఘం మరి ఏమైనా వచ్చిందంటే ఆ యొక్క 3వ సంఘం మరి యొక్క మరి పెర్గమ సంఘం, 2వ సంఘం, 3వ సంఘం ఎఫెసీ, స్మరణ, పెర్గమ. మొదటి సంఘం ఎఫెసీ, 2వ సంఘం స్మరణ, మరి 3వ సంఘం 9000 సంవత్సరాలకు పెర్గమ, 4వ సంఘం తుయతైర, అప్పుడు 12,000 సంఘం, 1200 సంవత్సరాలు. మరి 5వ సంఘం యొక్క సార్దిస్ 1500 సంవత్సరాలు. మరి 6వ సంఘం మరి ఫిలదెల్ఫియా 1800 సంవత్సరాలు వచ్చేసి. తర్వాత 7వ సంఘం లవోదికయ మరి 1800 సంవత్సరాల నుంచి మరి లవోదికయ సంఘం నడుస్తుంది. మొదటి సంఘం ఎఫెసీ 3000 సంవత్సరాలు మరి 300 సంవత్సరాలు. 2వ సంఘం స్మరణ మరి 600 సంవత్సరాలు. 3వ సంఘం పెర్గమ 900 సంవత్సరాలు. 4వ సంఘం తుయతైర 1200 సంవత్సరాలు. 5వ సంఘం మరి ఫిలదెల్ఫియా 1800 సంవత్సరాలు. 6వ సంఘం యొక్క 5వ సంఘం సార్దిస్ 1500 సంవత్సరాలు. 6వ సంఘం ఫిలదెల్ఫియా 1800 సంవత్సరాలు. ఆ తర్వాత 7వ సంఘం చివరి సంఘం మరి లవోదికయ సంఘం. ఈ లవోదికయ మనం ఎక్కడున్నామంటే
చివరి దినాల్లో ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువు రాకముందు మరి దేవుడు నెబుకద్నెజరుకి ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఒక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం తలంతా కూడా బంగారంతో తయారు చేయబడింది. ఆ యొక్క తల నుంచి కింద భాగం మరి వెండితో తయారు చేయబడింది. మూడో సంఘం మరి మూడో యొక్క ఇనుముతో ఇత్తడితో తయారు చేయబడింది. నాలుగవది ఆ యొక్క పాదాలు కాళ్ళు మరి ఇనుముతో తయారు చేయబడింది. ఆ తర్వాత ఇనుము మట్టి కలిసి అలాంటి దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనాన్ని దానియేలు చక్కగా వివరించాడు. ఆ యొక్క దర్శనాన్ని ఎట్లా వివరించాడంటే, ఆ యొక్క తల అంటే బంగారం అంటే మరి నెబుకద్నెజరు పరిపాలన, మరి రెండవదిగా ఆ యొక్క వెండి, బంగారం వెండి ఎలాంటి ప్రభుత్వం వస్తుందంటే మరి మాదీయ పారసీక ప్రభుత్వం వస్తుందని, మూడవది ఆ యొక్క ఉదరం పొట్ట అవంతా కూడా మరి ఎలాంటి దాంట్లో వస్తుందంటే ఆ యొక్క వెండి, బంగారం, వెండి, ఇత్తడి. మూడవది ఇత్తడి. మరి ఇత్తడి ఉదరం అంతా కూడా ఇత్తడి ఉంటుంది. తర్వాత కాళ్ళు పాదాలు దేనితో తయారు చేయబడిందంటే ఇనుముతో తయారు చేయబడింది. పాదాలు మాత్రం ఇనుము మట్టి కలిసి ఉంది. ఇలాంటి ప్రభువు రాకముందు దేవుడు నెబుకద్నెజరుకి జరగబోయేది, నీ తర్వాత ఏమి జరగబోతుందో దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మన దేవుడు మన జీవితాల్లో కూడా మన తర్వాత మరి ఏం జరగబోతుందో తెలియపరిచే దేవుడు. మన తర్వాత మన పిల్లలకి మన కుటుంబానికి ఏ విధంగా దేవుడు మరి జరిగేది తన ప్రవక్తలకు తెలియపరచకపోవడం, మరి మీ యొక్క తన ప్రవక్తలకి దేవుడు తప్పకుండా తెలియపరుస్తాడు జరగబోయేది. కాబట్టి నీ తర్వాత నెబుకద్నెజరు తర్వాత ఏది జరగబోయేదో దేవుడు చక్కగా తెలియపరిచాడు. మరి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము మట్టి ఆ దర్శనాన్ని చూసినటువంటి నెబుకద్నెజరుకి దేవుడు చక్కగా దానియేలు ద్వారా చక్కగా వివరించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యేసు ప్రభువు రాకముందు అలా జరిగింది. ఆ యొక్క యేసు ప్రభు తర్వాత ఏం జరిగిందంటే, ఆ యొక్క పరలోకము నుండి ఒక రాయి వచ్చి ఆ యొక్క బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును, మట్టిని పొడిగా చేసినట్లుగా నెబుకద్నెజరు, మరి బంగారం లాంటి పరిపాలన నెబుకద్నెజరు పరిపాలన, ఇత్తడి లాంటి పరిపాలన మాదీయ పారసీక పరిపాలన, మరి ఇనుము లాంటి పరిపాలన గ్రీకు సామ్రాజ్యము, మరి యొక్క ఇనుము లాంటి పరిపాలన ఆ యొక్క రోమా సామ్రాజ్యం, మరి ఆ యొక్క బంగారం లాంటి పరిపాలనను ఆ యొక్క నెబుకద్నెజరు పరిపాలన, ఇనుము లాంటి మరి వెండి పరిపాలన ఏమో ఆ యొక్క మాదీయ పారసీక వారు పరిపాలించారు. మరి ఇత్తడి పరిపాలన ఏమో గ్రీకు వారు పరిపాలించారు. తర్వాత ఇనుము పరిపాలన ఏమో రోమా సామ్రాజ్యం పరిపాలించారు. ఆ తర్వాత ఇనుము మట్టి మరి అలాంటి ఎవరికి వారు బ్రిటన్ వారు పరిపాలించారు. మరి మన దేశాన్ని 200 సంవత్సరాలు ఇంగ్లాండ్ వారు పరిపాలించారు. తర్వాత ఎట్లా ఉందంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇనుము మట్టి ఒకరికొకరు పసుకరు, భార్యాభర్తలకు పసుకరు, ఆ యొక్క కుటుంబంలో పిల్లలకు తండ్రి పసుకరు. అలాంటి ఒకరు మాట వినని పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసు ఆకాశం నుంచి ఒక రాయిగా భూమి మీదకి దిగివచ్చి భయంకరంగా ఏక మనసు లేని సమయంలో మరి బంగారం రావటి పరిపాలన, ఇత్తడి లాంటి పరిపాలన, మరి ఆ యొక్క వెండి లాంటి పరిపాలన, ఇత్తడి లాంటి పరిపాలన, అలాగే మరి ఆ పరిపాలన అంతా కూడా మరి మట్టితో లాంటి పరిపాలన అంతా కూడా దేవుడు ధ్వంసం చేసి అంతంత ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని దేశాలు మరి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి నువ్వు భూలోకంలో మొత్తం స్వతంత్రించుకుంటావని, నీవు నా మాట వినినందున భూలోకాన్ని స్వతంత్రించుకుంటావని అబ్రహాంకి వాగ్దానం చేసినట్లుగా అబ్రహాము సంతానంలో నిర్వహించినటువంటి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ దేశాలన్నీ ఒక ధ్వంసం చేసి రాయి లాంటి పరిపాలనగా వచ్చినట్లుగా చూస్తాం. ప్రస్తుతం లవోదికీయ సంఘంలో ఉన్నాం. యేసు ప్రభు దగ్గర నుంచి మరి ఎలాంటి పరిపాలన జరిగిందంటే ఆ యొక్క మూడు సంవత్సరాలు ఎపేసి, 3 సంవత్సరాలు స్మరణ, 3 సంవత్సరాలు పెర్గమ, 3 సంవత్సరాలు తుయితైర, మళ్ళీ 3 సంవత్సరాలు సార్దిస్, 3 సంవత్సరాలు ఫిలదెల్ఫియా. ఈ విధంగా 1800 సంవత్సరాల నుంచి ప్రభు అయినటువంటి యేసు మరి ఆ యొక్క లవోదికీయ సంఘం ప్రస్తుతము ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఆమేన్ అనువాడు, నమ్మకమైన వాడు, సత్యసాక్షి. ప్రభు అయినటువంటి యేసు వారు ఆమేన్ అనువాడు, ఆమేన్ జరుగునుగాక అనువాడు. అందరికీ ఆ యొక్క అనుకుంటున్నారు ప్రపంచమంతా, అన్ని జాతుల వారు మరి దేశ ప్రభు వారికి నమ్మకమైన వాడు. ఆయన ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు, సత్యానికి సాక్షిగా దేవుని దృష్టికి మరి ఆది అయినను అంతమైనను లేడు ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా దేవుడు లవోదికీయ సంఘంతో నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో లవోదికీయ సంఘం, మనమంతా లవోదికీయ సంఘానికి చెందినవారు. ప్రభు ఏమంటున్నాడంటే మరి నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. మరి వెచ్చగానైనను లేక చల్లగానైనను వెచ్చగానైనను ఉండి అలా నీవు మేలు. నువ్వు చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. అలా లేకపోతే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉంటే మరి ఆయన చెప్పేది అంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. యేసు ప్రభువారు ఒక అతనికి మరి కన్నులు లేకపోతే భూమి మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మి మట్టి కలిపి ఆ కన్నుల్ని ఆ యొక్క కన్నుల్ని మరి వాటితో రాసి కన్నుల మీద రాసి మరి నువ్వు వెళ్ళి మరి కోనేరులోకి వెళ్ళి కన్నులు కడుక్కో అని చెప్పినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు వెళ్ళి ఆ యొక్క కన్నులు కడుక్కోగా దేవుడు ఆ కన్నులను తెరిచిన దేవుడు. ఒక్కొక్కరికి దేవుని యొక్క స్వస్థత వచ్చింది, ఒక్కొక్కరికి శాపం వస్తుంది. దేవుడు నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేకపోతే దేవుడు ఉమ్మి వేస్తాడని దేవుడు నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు లేదా వెచ్చగా ఉండాలి. అలా లేకపోతే నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేడు నిన్ను నా నోట నుండి ఉమ్మివేస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు మరి లవోదికీయ సంఘంతో దేవుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, మరి దేవుడు దిగంబరుడును, గుడ్డివాడును, మరి దిగంబరుడై ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు లవోదికీయ సంఘం ఎలా ఉన్నదంటే మరి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, మరి నులివెచ్చని యొక్క దరిద్ర పరిస్థితిలో ఉన్నది. ఒకటేమో లవోదికీయ సంఘం ఎలా ఉందంటే దిక్కుమాలిన విధంగా ఉంది, మరి దౌర్భాగ్యంలో ఉన్నది, దరిద్రతలో ఉన్నది, మరి 4వది గుడ్డివాడుగా ఉంది, 5వది దిగంబరులై ఉన్నారు అని ఎరుగక మరి లవోదికీయ సంఘం ప్రస్తుతం ఉన్న సంఘం ఏమనుకుంటుందంటే నేను మరి ధనవంతులను ధనవృద్ధి చేసుకుని వస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొస్తున్నాము. మరి లవోదికీయ సంఘం గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావు. లవోదికీయ సంఘం గురించి దేవుడిచ్చే సత్యసాక్షి ఆమెనను వాడు, నమ్మకమైన వాడు, ఆది అంతం లేనివాడు. మరి అలాంటి ఆయన దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనతో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, దరిద్రుడవు,
గుడ్డివాడివి, మరి అంతేకాదు దిగంబడివై ఉన్నావు, అది నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? మరి సంఘం ఏమనుకుంటుందంటే నేను ధనవంతుడను అనుకుంటుంది, ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటుంది, నాకేమీ కొదువు లేదని అనుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి లవోదికీయ సంఘం, ఆ సంఘం ఎవరంటే మనమే. మరి ఎలా ఉన్నావంటే దేవుడిచ్చే సాక్ష్యం దిక్కుమాలినవాడు, మరి దౌర్భాగ్యుడు, మరి దిగంబరు, గుడ్డివాడు, దరిద్రుడు, ఇవన్నీ ఈ 5 రకాల దేవుడు సాక్ష్యం ఇస్తుంటే మనమేమనుకుంటున్నాం? నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకునిస్తున్నాను, నాకేమి పొదుపు లేదని చెప్పుకునిస్తున్నావు. అది దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం. మరి దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం అంత గొప్పగా ఉంటే మనమేమనుకుంటున్నామంటే నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి పొదువు లేదని అనుకుంటున్నాము. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఒక మార్గం చెప్తున్నాడు. ఏమని మార్గం అంటే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడినటువంటి మరి ఆ అగ్నిలో పుటం వేయబడినటువంటి ఆ యొక్క మరి విధానాన్ని నీ దిశలను నాకు సిగ్గు కనపడుకున్నట్లు నీవు మరి ధరించుకున్నటకు తెల్లని వస్త్రాలు నీవు మరి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము. దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం ఏంటంటే దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే మరి నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గుడ్డివాడివి, దిగంబడై ఉన్నావని. మరి అలాంటి స్థితిలో ఉన్న నీకు మరి నువ్వేమనుకుంటున్నావు? ధనవృద్ధి చేసుకుంటున్నాను. దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, మరి నాకేమీ కొదువు లేదని ధైర్యంగా ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మార్గాన్ని చూపిస్తున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని. కాబట్టి నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే, మరి ఆత్మ సంబంధమైన ధనవంతుడు కావాలంటే మరి అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారాన్ని దేవుడు నీవు శ్రమల్లో నలగాలి. అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారాన్ని నువ్వు అగ్నిలో పుటం వేయబడితే మరి నువ్వు ధనవృద్ధి చేసుకుంటావు. మరి నీ దిశలకు కనబడుకున్నట్లు నీవు ధరించుటకు తెల్లని వస్త్రాలు కొనుక్కో అంటున్నాడు దేవుడు. ఒకసారి మరి నువ్వు ఆత్మ సంబంధమైన బంగారాన్ని కొనుక్కో, నీ దిశలో సిగ్గు కనబడుకున్నట్లు తెల్లని వస్త్రాలను కొనుక్కో, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ప్రభు అయినటువంటి యేసు బుద్ధి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నువ్వు బంగారాన్ని కొనుక్కోవాలంటే నువ్వు శ్రమల్లో నడవాలి. శ్రమల్లో ఉన్నప్పుడు మరి అగ్ని లాంటి శ్రమల్లో నువ్వు ఉన్నప్పుడు నీవు ఆత్మ సంబంధమైనటువంటి ధనవృద్ధి, ఈ శరీర సంబంధమైన ధనాన్ని సంపాదించుకొని నేను ధనవంతుడను, నేను నాకేమి ధనవృద్ధి చేసుకుంటున్నాను, మరి నాకేమీ కొదువు లేదు, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించమని మరి నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పరలోకంలో ధనవృద్ధి చేసుకోవాలంటే నువ్వు అగ్నిలో పుట్టం వేయబడాలి. అగ్నిలో పుట్టం వేయబడితే అప్పుడు నువ్వు బంగారాన్ని, యుగ యుగాలు ఉండేటటువంటి బంగారాన్ని కోరుకుంటావు. తర్వాత నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకోవడానికి వస్త్రాలు కొనుక్కో, తెల్లని వస్త్రాలు కొనుక్కో. ప్రభు దగ్గర ప్రార్థన చేసి బంగారాన్ని కొనుక్కో, వస్త్రాలు కొనుక్కో. నీ కన్నులకు కాటుక, నువ్వు గుడ్డివాడుగా ఉండకుండా నీ కన్నులకు కాటుక కొనుమని దేవుడు లవోదికీయ సంఘానికి బుద్ధి చెబుతున్నాడు. లవోదికీయ సంఘం ఎవరికి? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదని లవోదికీయ సంఘం అనే ఆ సంఘం ఎవరంటే మరి 1800 సంవత్సరాల నుంచి, అంటే అప్పుడు 2500 సంవత్సరాలు, 2005 సంవత్సరాలు, 2005 సంవత్సరంలో ఉన్నాం. మరి 1800 సంవత్సరాల నుంచి నడుస్తుంది
2025 సంవత్సరాలు వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం 2025 సంవత్సరాలు అనగా మన కొరకే దేవుడు ఈ యొక్క మాటలు రాసించాడు. లవోదికీయ సంఘం ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆ రాయిగా వచ్చి ఆయన ఈ యొక్క ప్రతి ఒక్క పరిపాలన ధ్వంసం చేసి ఆయన ఈరోజు ఆ యొక్క 6-7 సంఘాల్లో సంచరించి మరి మనిషి కుమారుడుగా ఎపేసి సంఘంలో సంచరించాడు, స్ఫుర్ణ సంఘంలో సంచరించాడు, మరి పెర్గమ సంఘంలో సంచరించాడు, తర్వాత ఆ యొక్క లవోదిక తుయితైర సంఘంలో సంచరించాడు, సార్దిస్ సంఘంలో సంచరించాడు, తర్వాత మరి ఫిలదెల్ఫియా సంఘం 6వ సంఘంలో సంచరించాడు, 7వ సంఘం లవోదికీయ. ఈ సంఘంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంచరించి ఇప్పుడు ప్రస్తుతం సంఘం ఏ విధంగా ఉందంటే, ఒకరినొకరు పడక పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన అందరి కొరకు ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి మరి పరిశుద్ధులందరినీ లేపి పరదేశంలో పెట్టి ఆయన ఆరోహణం అయ్యాడు. కాబట్టి ప్రస్తుతం ఆయన ఎందుకంటే ఏక మనసు ఆయన రక్తాన్ని ఆయన రక్తంతో కడగబడిన వారికి ఆయన పంపినటువంటి పరిశుద్ధాత్మను పొందిన వారు ఏక మనసు ఉంటుంది. అంతేగాని మరి అందరికి కూడా ఇనుము మట్టి ఏ విధంగా ఉన్నదో, 2 పసుపు, మట్టి అంటే బలహీనమైంది, ఇనుమంటే బలమైంది. ఒకరు బలంగా ఉంటారు కుటుంబంలో, ఒకరు బలహీనంగా ఉంటారు. మరి దేవుడు భర్త బలంగా ఉంటే భార్య బలహీనంగా ఉంటుంది, భార్య బలంగా ఉంటే భర్త భార్య బలంగా ఉంటే భర్త బలహీనంగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకు మరి రక్తం కార్చాడు. ఆ రక్తం ఎందుకు వచ్చిందంటే మరి ఆ యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. మరి మోషే ప్రజలందరూ సర్పాలు కరిచి చనిపోతున్నప్పుడు మరి మోషే ఏం చేశాడంటే ఇత్తర సర్పాన్ని కొండ మీద పెట్టి మరి ప్రభు చెప్పాడు, ఇత్తర సర్పాన్ని మోషే అడిగాడు. ప్రజలందరూ చనిపోతున్నారు, 23,000 మంది చనిపోయారు, మరి ఇలాంటి పరిస్థితులు సర్పాలు కరిచి చనిపోయారు అంటే దేవుడు చెప్పాడు, ఇత్తర సర్పాన్ని ఒకటి చేయి, ఆ యొక్క కొండ మీద పెట్టు, దాన్ని చూసిన వారందరూ కూడా బ్రతుకుతారు. అందరికి కూడా బ్రతుకుతారంటే మరి 23,000 మంది చనిపోయారు, ఇత్తర సర్పాన్ని చూసిన వారందరూ కూడా బ్రతికారు. అలాగే ప్రభు ఆకాశానికి మధ్యలో గొల్గొతా కొండ మీద ఆయన వేలాడుతూ రక్తం కాచు, ఆయన చూసిన వారందరూ కూడా నిత్య జీవానికి, ఆయన రక్తంతో ఆశ్రయించిన వారు వారి పాపాలన్నీ ప్రభు దగ్గర రక్తం ఎట్లా మనలో అప్లై అయ్యిందంటే, మన పాపాలని మనం మొక్కుకున్నప్పుడు ఆ యొక్క రక్తం, యేసు ప్రభు వారి రక్తం 2000 సంవత్సరాల నుంచి సజీవంగా ఉంది. ఆ రక్తం వచ్చేసి మన పాపాలని కడిగి పరిశుద్ధాత్మకి మన జీవితాన్ని అప్పగిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలోకి వస్తాడు, మన మీద ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వారికి ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ వస్తుంది. దేవుడు అప్పుడు ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థన చేస్తారో ఏక మనసు కావాలి. భార్యాభర్తలకైనా మరి పిల్లలకైనా ఎవరైతే ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుని సన్నిధికి లేదు. 2-3 ఎక్కడుంటారో వారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అక్కడికే మరి ఆయన మనతో ఉంటాడు. కాబట్టి దేవుడిచ్చేటటువంటి నువ్వు మరి దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబడునై ఉన్నావు. ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో, ఎవరైతే ప్రభు రక్తాన్ని ఆశ్రయించలేదో వారందరూ కూడా దౌర్భాగ్యంలో ఉన్నారు, దిక్కుమాలిన వాడుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, గుడ్డివాడుగా ఉన్నారు, దిగంబరులై ఉన్నారు.
మరి పరిశుద్ధాత్మను పొందని వారు, ప్రభు అయినటువంటి యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారు ఏమనుకుంటున్నారంటే, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఏమీ కుదువు లేదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడిచ్చే సాక్ష్యం అది. దేవుడు సాక్ష్యం ఇవ్వటే కాదు, లవోదికీయ సంఘాన్ని మరి ఉమ్మి వేయకుండా, చల్లగా ఎచ్చగా ఉన్నటువంటి సంఘాన్ని మరి ఒక ఉమ్మి వేయకుండా ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు నిజంగా పరలోక రాజ్యంలో ధనవృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటం వేయబడాలి. అప్పుడు అగ్నిలో పుటం వేయబడితే ఏంటో దేవుడికి తెలుస్తున్నాడు. అగ్నిలో పుటం, అగ్ని లాంటి శ్రమల్లో మరి పుటం మరి కాల్చబడాలి. పరిశుద్ధాత్మతో అగ్ని నీలో వచ్చినప్పుడు నీవు పుటం వేయబడిన ధనవృద్ధి, బంగారాన్ని అప్పుడు సిద్ధం చేసుకుంటావు. అది పరలోక రాజ్య బంగారం, భూమి మీద కాదు, పరలోక రాజ్య బంగారం. నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు నువ్వు ధరించుకోవాలి, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. మరి తెల్లని ఆదాముకి వస్త్రాలు ఇచ్చాడు. ఒక మేకను, ఒక గొర్రెను వధించి దాని యొక్క తోలు మరి ప్రభు ఆ యొక్క గొర్రె వధించబడింది. పాత నిబంధనలో కూడా రక్తం వధించబడాలి. వారందరూ పాపం చేసినప్పుడు మరి గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, మరి ఆ యొక్క పావురం గోన కానీ, యేసు ప్రభు వారు మరి ఆ యొక్క పావుర పిల్లని, మరి ఆ పావుర పిల్లని గువ్వని మరి ఆయన మందిరంలో, యేసు ప్రభు వారు మందిరంలోకి వెళ్ళినప్పుడు చిన్నతనంలో తీసుకుని వెళ్ళినప్పుడు గువ్వని పావురాన్ని అర్పించి, కాబట్టి అలాంటి రక్తం కార్చబడితే మరి దేవుడు తెల్లని వస్త్రాలు, యేసు ప్రభు రక్తం కార్చాడు, ఆ రక్తంలో నీ పాపాలు ఒప్పుకుంటే తెల్లని వస్త్రాలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు. అంతేకాదు నీ కన్నులకు కాటుగా ఇస్తాడు. నా యొక్క కొనుమని వాటిని కొనుక్కోవాలి, వాటి కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద దేవుడు నాతో చెప్పాడు ఒక సమయంలో, దేవుడి సేవలోకి రానప్పుడు, ఈ భూమి మీద ధనవంతుడు అవటానికి ప్రయాసపడవద్దు, పరలోక రాజ్యంలో ధనవంతుడు అవటానికి ప్రయాసపడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ధనం దొంగల కన్నం వేస్తారు, తుప్పు తినేస్తుంది. ఆ విధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవమని సుమారు దేవుడు 6 సార్లు నాకు బయలుపరిచాడు. అప్పటి నుంచి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి బంగారాన్ని కొనుక్కోవాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే కాటుక కన్నులకు కాటుక కొనుక్కోవాలి. అది ప్రభువు దగ్గరే మరి కలజోడిస్తాడు దేవుడు. కన్నులకు కాటుక, అది ఆత్మ సంబంధమైనటువంటి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడుమై ఉండదని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ కన్నులకు కాటుకి ఇచ్చినప్పుడు మరి నీ జీవితంలో పరలోక రాజ్యంలో గొప్ప ధనవంతుడము, బంగారం ఉంటున్న ధనవంతుడము. అంతేకాదు, బంగారమే కాదు, నీ జీవితంలో యొక్క తెల్లని వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు. లోకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు మరి దూర ప్రాంతం వెళ్ళిపోయి తన ఆస్తి అంతా తీసుకొని మరి చిన్న యొక్క వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడంతా మరి విస్తారంగా తన యొక్క ఆస్తిని తన స్నేహితులకు విస్తారంగా ఖర్చు పెట్టినప్పుడు అంతా అయిపోయి ఆ యొక్క చివరికి ఆహారం లేనప్పుడు పందుల పొట్టు దగ్గర మరి చేరి పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితిలో అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమని బుద్ధి వచ్చింది? నా తండ్రి ఎంత అనేక మంది ఆహారం తింటున్నారు, మరి కాబట్టి సమృద్ధిగా తింటున్నారు, నేను ఆయన కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను మరి యొక్క కూలివాడుగా చేర్చుకోమని నేను అడుగుతానని మరి తండ్రి దగ్గరకు వస్తున్న సమయంలో తండ్రి ఎదురు చూస్తున్నాడు కుమారుడు వైపు. తండ్రి బుద్ధి చెప్పాడు, బుద్ధి చెప్పే దేవుడు వెంటనే వెళ్ళి కౌగులించుకొని మరి ఆయన ఇంటికి తీసుకుని వచ్చి ఆయన యొక్క గడ్డాన్ని తీసి వస్త్రాలు మార్చి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి ఆయన ఉంగరాన్ని ముద్ర, ఆ ముద్ర ఏంటంటే మరి పరిశుద్ధ
రాజరికాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి మరి వెనుకబడినటువంటి ఆ యొక్క దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని, ఆ యొక్క దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని, మరి దిగంబరత్వాన్ని, ఆ యొక్క మరి వృద్ధితనాన్ని ఇవంతా పోవాలంటే నీ కన్నులకు కాటుకు కొనుక్కోవాలి. కాటుకాలు భూమి మీద వేయబడినటువంటి ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఆ భూమి ఒక గుడ్డివాడికి రాస్తే ఆ గుడ్డివాడు మరి కోనేట్లో కడుక్కోమని చెప్పినప్పుడు అతను వెళ్ళి కడుక్కున్నప్పుడు శిలోమని కోనేట్లో కడుక్కున్నప్పుడు ఆయన ఉద్యానం తెరబడింది. ప్రభువును చూశాడు, ప్రభు యొక్క ఆత్మ పొందాడు. కాబట్టి అది పొందిన వాళ్ళకే తెలిసిద్దని ప్రకటన రాసిన గ్రంథంలో అది పొందిన వారికే ఆనందం. అది పొందాలంటే నీ జీవితాన్ని భూమి మీద బంగారం కాదు, భూమి మీద ధనవంతుడు కాదు, ధనవృద్ధి చేసుకోవడం కాదు, మరి నాకేమీ పొదువు లేదంటే దేవుడు అంటాడు నీకేమీ లేదు, ఏమీ నువ్వు అనుకుంటున్నావు, మరి నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, మరి దిగంబడి, మరి ఈ యొక్క నువ్వు అనుకున్నావు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, వృద్ధివాడు అయితే, దిగంబడి అయితే నువ్వేమనుకుంటున్నావు నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ పొదువు లేదని. అయితే దేవుడు చెప్తున్నాడు ఇది శాశ్వతం కాదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, మరి అది ఎంత వదిలేసి వెళ్ళాల్సిందే. నువ్వు మాత్రం దేనికోసం ప్రయాసపడాలంటే బంగారం లాంటి అగ్ని లాంటి శ్రమల్లో నువ్వు నడిచినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి రెండవదిగా నువ్వు తెల్లని వస్త్రాలు, మరి తెల్లని వస్త్రాలు లేకపోతే మరి పరలోక రాజ్యంలో దేవుడు విందు చేస్తే అందరూ కూర్చున్నారంట, ఒక ఆయన వస్త్రాలు లేవంట. కాబట్టి పరలోక తెల్లని వస్త్రాలు లేవు. దేవుడు ఏం చేశాడంటే మరి ఆయన్ని మత్తయి సువార్త 22 అధ్యాయంలో ఉన్నది. కాబట్టి వారిని తెల్లని వస్త్రాలు లేకపోతే మరి చీకట్లోకి తోసేసినట్టు వస్తారు. దేవుడు అసలు నీకు తెల్లని వస్త్రాలు ఉన్నాయా? దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు మరి బంగారం పొందుకోవడానికి అగ్ని లాంటి శ్రమల్లో నడుస్తున్నావా? నువ్వు అగ్ని లాంటి మరి ఈ లోకంలో శ్రమ కలుగును, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోండి, మరి నేను మీతో ఉన్నానని. ఆయన మీతో శ్రమల్లో ఉన్నప్పుడే మీతో ఉంటాడు. ఆయన దృష్టి పరిశుద్ధులవుతో బంగారం లాంటి జీవితం దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి. ఆ తర్వాత నువ్వు గుడ్డివాడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఉమ్మి, యేసు ప్రభు వారి రక్తాన్ని కన్నులు తెరవబడతాయి. ఆ కాటుకి ఇస్తాడు. కాటుకి ఇచ్చినప్పుడు నీ కన్నులు ప్రశస్తమైన వస్త్రాలు, మంచి మంచి కన్నులు, దేవుని అగ్నినేత్రాలు దేవుడు ఇస్తాడు. అలాంటి వాటిని కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. దేవుని ప్రేమ పొందాలంటే దేవుని గద్దింపు లాంటి మరి శిక్ష. ఒక సమయంలో నేను భయంకరంగా బాధలు పడుతున్న సమయంలో దేవుడు వచ్చి ఆ యొక్క ఒక మాట చెప్పాడు. ఆ హెబ్రీ రాసిన పత్రికలో మరి శిక్ష లేని వారందరూ కూడా దుర్బుజులే కానీ కుమారులు కాదు. 12వ అధ్యాయం 10వ వచనంలో తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? కాబట్టి దేవుని యొక్క శిక్షలో నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క బంగారాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని యొక్క తెల్లని వస్త్రాలు కావాలంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడాల్సిందే. మరి దేవుని యొక్క దృష్టికి ఆ యొక్క నీ నేత్రాలు తెరవబడాలంటే, దేవుని దృష్టికి నీ నేత్రాలు తెరవబడాలంటే నువ్వు నీ కళ్ళకి కాటుక కొనమని నేను బుద్ధి చెప్తున్నాను. తెల్ల వస్త్రాలు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొక్క కొనమని నేను బుద్ధి చెప్తున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. దేవుడి ప్రేమలో ఉన్నవారు కాబట్టి నీవు ఆసక్తి కలిగి మరి నీవు మారు మనసు పొందుము. కాబట్టి మారు మనసు అంటే క్రొత్త మనసు. ఇప్పుడు ఉన్నటువంటి మనసు పోవాలంటే దౌర్భాగ్యం, దిగంబరత్వం, గుడితనం, మరి అంతేకాదు మరి యొక్క దరిద్రతం, దిగంబడు అయి ఉంది. కాబట్టి దరిద్రత, కాబట్టి దరిద్రులుగా ఉండకుండా
దేవుడు ధనవంతులుగా చేయడానికి దేవుడు మరి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుడి యొక్క తలుపు వద్ద నిలబడి మరి నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను, మరి ఎవడైనా నా స్వరం విని నా తలుపు తీసుకెళ్ళ అతనితో నేను మరి అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను మరి భోజనం చేయను, మరి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించేవాడు నాతో నా సింహాసనం మీద కూర్చున్నాను. ఇగో మరి సంఘములతో ఆత్మ చెప్తున్నమాట చెవిగలవాడు వినుగా. మరి లవోదికీయ సంఘంతో ఆత్మ చెప్తున్నాడు ఏమని అంటే, దేవుడు నీ తలుపు తడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు బంగారం లాంటి జీవితాన్ని పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలని, తెల్లని వస్త్రాలు మరి రిజెక్ట్ అవ్వకుండా తోసివేయబడకుండా తెల్లని వస్త్రాలు కొనుక్కోమని, అంతేకాదు దేవుని చూసి అంత కాటుక మరి దేవుని చూసి కాటుక ప్రభు సమయంలో నేను అడిగాను, నిన్ను చూస్తేనే నీ మాట ప్రకారం హైదరాబాద్ వెళ్తానంటే దేవుడు ఏమన్నంటే మరి 1 యోహాను 3:8 మరి ఏమైనా ఉందంటే అందులో 1 యోహాను 3:8 ఏమైనా ఉందంటే 1 యోహాను 3:8 చదువు. యోహాను సువార్త 3:8 1 యోహాను గారు యోహాను సువార్త 3:8 3:8 ఏమనుంది? గాలి తనకి ఇష్టమైన చోటికి విసురు, మరి నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీ వెరగవు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. గాలిని చూడండి, గాలి తనకిష్టమైన చోటికి విసురు, ఎటు నుండి వస్తుందో ఎటు పోతుందో తెలియదు. కాబట్టి ఆ గాలి తనకి ఇష్టమైన చోటికి విసురు, నీవు దాని శబ్దమును విందువే కానీ మరి దాన్ని చూడలేదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని చెప్పాడు. అయితే నేను నిన్ను చూస్తేనే నా జీవితం నీకు అర్పిస్తాను. హృదయ శుద్ధి గల వారు దేవుడు చూస్తారు కదా, నాలో ఏమి శుద్ధి లేదో తెలియవచ్చు. ఆ పాపాలన్నీ అవసరమైతే మనుషుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను, నాలో అన్నీ ఒప్పుకుంటాను నీ దగ్గర. నిన్ను చూస్తేనే నేను వెళ్తానని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షతలు కొన్ని చూడడం జరిగింది. ఆ తర్వాత నమ్మాను. ఆ నమ్మిన తర్వాత ఆ నమ్మకం ద్వారా వచ్చాను. దేవుడు 23 సంవత్సరాలు సుమారు మరి నాకు మరి శిక్షలు, భయంకరమైన శిక్షల్లో నడిపించాడు. తర్వాత ఆయన నడిపింపు తర్వాత దేవుడు ఈ లోకంలో నాకేం కావాలో మరి ఇస్తానని చెప్పాడు. నువ్వు అడగొద్దు, నీకు అడగకుండానే నేను నీకేం కావాలో నీకు ఇస్తాను, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండని దేవుడు 2004 సంవత్సరంలో చెప్పాడు. ఆయన మాట ప్రకారం మరి ఏమీ లేకపోయినా అందిట్లో ఉన్నా మరి 23 సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నాను ఆయన మాట ప్రకారం. ఆ తర్వాత దేవుడు ఒక 8 సంవత్సరాల్లోనే దేవుడు అద్భుతం చేశాడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చినట్లుగా మరి నా యొక్క జీవితంలో దేవుడు మహా గొప్ప అద్భుతం. నాకు ఇల్లు లేక ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితుల్లో పెయింటింగ్ షాపుల్లో, రైల్వే స్టేషన్లో, యూనివర్సిటీలో, చెట్ల కింద, మరి బస్ స్టాపుల కింద, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అట్లా నా కాలం 23 సంవత్సరాలు గడిపాను. పోలీసులు పట్టుకున్నారు, మహాశ్రమంలో నడవటం జరిగింది. తర్వాత దేవుడు మాట ప్రకారం నువ్వు అడగకపోయినా నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు
మరి నమ్మకమైన వాడు, సత్యసాక్షి, ఆమెను అనేవాడు ఆయన నాకు అనుకోని విధంగా భయంకరమైన వ్యాధి పెడితే ఆ వ్యాధిలో మరి విజయవాడ ఆ యొక్క హాస్పిటల్లో భయంకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను కనికరించాడు. అందరూ చనిపోతారని సమాధి కూడా మా యొక్క వారంతా సమాధి కూడా తొవ్వారు. సమాధి తవ్వి అందరు బంధువులందరూ పిలిచారు. చివరిసారిగా చూసుకోండి, అందరూ వచ్చారు, అందరూ చూసుకున్నారు. ఎప్పుడు చనిపోతాడో, ఉదయం మధ్యాహ్నం చనిపోతాడో, రాత్రి చనిపోతాడో వారికి హోప్స్ లేవు. అలాంటి సమయంలో దేవుడు మరి అందరూ వదిలేశారు. అందరూ వదిలేసిన సమయంలో మరి పిన్నమనేని హాస్పిటల్లో మరి డాక్టర్లు అందరూ సమావేశమయ్యి మరి ఎవరో లేరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు హైదరాబాద్లోనే మంచి హాస్పిటల్ ఉంటాయని వారందరూ చెప్పినప్పుడు మరి నా భార్యకి దేవుడు చూపించాడు. నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆమెకు తప్పదు కాబట్టి అందరూ వదిలేసిన. ఆమెను కూడా తిట్టారు, నువ్వెందుకు ఆయన్ని వదిలేయకుండా ఆయనతో ఉంటున్నావు, మేమందరం ఉన్నాం, నువ్వు వదిలేసేయి అని చెప్పినప్పుడు ఆమె కూడా మాకు మానసికంగా స్ట్రగుల్ అయ్యి మరి నాకెవరు లేరు, ఈయన తప్ప నాకెవరు లేరని మరి ఆమె కూడా మానసికంగా స్ట్రగుల్ అయిపోయి ఈరోజు కూడా ఆమె మానసికంగా సరిగా లేదు. దేవుడు కనికరించి ఇంటికి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో కూడా ఏ హాస్పిటల్ వెళ్ళినా ఆ యొక్క భయంకరమైన కడుపులో నీళ్లు మరి 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 రకరకాల వ్యాధులు, ఊపిరితిత్తులు చెడిపోయినాయి, మరి ఊపిరితిత్తులు చెడిపోయినాయి, ఆ యొక్క క్షయరోగం, ఆ యొక్క టీబీ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడలేదు. 40 రోజుల తర్వాత ఒక హస్తం వచ్చింది. యోహాను సువార్త మరి 11వ అధ్యాయం 40వ వచనం చదువని, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని దేవుని స్వరం విన్నాను. మరి అస్థిపంజరంగా ఉన్నటువంటి నన్ను దేవుని హస్తం వచ్చి ముట్టింది. ఆ హస్తంలో దేవుడు నన్ను కనికరించి మరి నేను నడుస్తాను అనుకోలేదు. నేను కాళ్ళన్నీ బిగిసిపోయి మరి నన్ను అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే ఒక బాత్రూమ్కి లెట్రిన్ కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. నేను అసలు కోరుకుంటానన్న నమ్మకమే లేదు. అలాంటి పరిస్థితుల్లో నా కుమారుడు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఇది ఇంజనీరింగ్ ఎంసెట్ రాయాల్సి వచ్చింది. ఆయనకు తెలియదు, ఆ కాలేజీ తెలియదు, నాగోల్లో ఉన్నటువంటి ఆ యొక్క కాలేజీ తెలియదు. మరి అలాంటి సమయంలో దేవుడు నన్ను కనికరించి ఆ యొక్క నిలబడ్డాను. బండి మీద ఎక్కి అంటే బండి మీద ఎక్కించారు. ఎక్కని చెప్పినప్పుడు నాగోలా ఏదది నాగోలు యొక్క ఎల్బీ నగర్ దగ్గర ఏదండి ఎల్బీ నగర్ దగ్గర దాంట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఒక రాయి చూసుకుని ఆగాను. మరి ఎట్లా వెళ్ళానో తెలియదు. అక్కడ మరి కొనుక్కున్నాను. మరి ఎగ్జామ్ రాసి వచ్చాడు. దేవుడు అద్భుతాలు చేసేది. ఆ ప్రకారంగా క్రమక్రమంగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళాలంటే భయం, ఎక్కడ పడిపోతానో తెలియదు, ఎక్కడ వాంతులు అవుతాయో తెలియదు. అలాంటిది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా వెళ్తున్నాను, ఒంటరిగా నడిపిస్తున్నాను. దేవుడు అన్ని రకాలుగా మరి ఆయన కార్యం జరిగించాడు. కాబట్టి ప్రభువు గొప్పవాడు. మరి అలాంటి అగ్ని లాంటి శ్రమలు కావాలంటే ఉంటేనే నిన్ను బంగారంగా మారుస్తాడు. మరి నీ యొక్క దిగంబడిగా ఉన్నటువంటి నీ జీవితంలో తెల్లని వస్త్రాలు ఇస్తాడు. పరిశుద్ధ జీవితం దేవుడు ఇస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే పైనుంచి క్రిందకి దిగుస్తున్నటువంటి తెల్లని వస్త్రాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు. అలాంటి వస్త్రాలు ఇస్తాడు. అంతేకాదు ఆయన కళ్ళు కాటుకు పెడతాడు. ఇప్పుడు ఆయన ప్రేమించే వారందరినీ శిక్షించే దేవుడు. మరి ఆయన నిలబడి తలుపున తడుస్తున్నాడు. మరి ఎందుకు తడుతున్నాడంటే నువ్వు తలుపు తెరిచిన మరి ఆయన భోజనం పెడతాడు. మొదటగా
ఆయన వాక్యాన్ని తినిపిస్తాడు. తర్వాత మరి నువ్వు నీతో కూడా ఆయన భోజనం చేస్తాడు. తర్వాత ఆయనకు భోజనం పెడతావు. నువ్వు భోజనం పెట్టావు. నీ భోజనం పెట్టడం అంటే దేవుని వాక్యాన్ని ప్రచురిస్తావు, ఆత్మల్ని రక్షిస్తావు. సమరయ స్త్రీతో ఏమన్నాడు దేవుడు? అప్పుడు శిష్యులంతా కూడా ఆహారం లేదు, ప్రక్క ప్రాంతానికి ఆహారం కొనుక్కొస్తామని వారందరూ వెళ్ళినప్పుడు శిష్యులంతా వెళ్ళి ఆహారం తెచ్చిన తర్వాత ప్రభువుకి భోజనం పెట్టారు. అవి రొట్టెలు పెట్టి చేపలు పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, మీకు తెలియని ఆహారం ఉంది, నేను తినేశానని చెప్పి. ఆయనకి తెలియని ఆహారం ఏంటంటే సమరయ స్త్రీ రక్షించబడింది, మారు మనసు పొందింది, తలుపు తెరవబడింది. ఆ జీవితం మరి దౌర్భాగ్యమైనటువంటి జీవితం, దిక్కుమాలినటువంటి జీవితం, దరిద్రమైనటువంటి జీవితం. ఆయన మరి ఆ యొక్క దరిద్రమైనటువంటి జీవితం, దిక్కుమాల జీవితం, వృట్టితనమైనటువంటి జీవితం, మరి దిగంబరత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రతలో ఉన్నటువంటి ఆమె జీవితం మార్చబడింది. ఆమె ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మరి యోహాను సువార్త 3:24 ఆమె ఆత్మతో సత్యముతో ఆరాధించబడింది. ఆమె జీవితమే దేవాలయం అయిపోయింది. అలాంటప్పుడు ఆమె అంతకుముందు ఆమె భయంకరమైన ప్రవర్తనలో ఉండేది, కానీ ఇప్పుడైతే దేవుడికే ఆహారం పెట్టింది. మరి దేవుని ఆహారం తింటున్నావా? దేవుని ఆహారం తినడం అంటే బైబుల్ చదవాలి. బైబుల్ చదివితే దేవుని ఆహారం తినాలి. దేవుడు నీకు భోజనం పెట్టినట్టు. దేవుడికి భోజనం పెట్టాలంటే నీవు తిన్నటువంటి ఆహారం, నెమరు వేసినటువంటి ఆహారం ఇతరులకు పంచాలి. ఇతరులకు పంచినప్పుడు ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తే అనుకోని విధంగా దేవుడే నువ్వు పొందినటువంటి కడుపు నిండున్నప్పుడు అనేక మందికి చెప్పశక్యమైనటువంటి మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తావని. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు జయించువాడు ఆయనతో కూర్చుంటాడు. ఆయన బంగారం లాంటి జీవితం, జయించేవాడు బంగారం లాంటి జీవితం. ఆ యొక్క కన్నులు కాటుగా మరి కన్నుల్లో ఉన్నటువంటి పాపాన్ని జయించిన వాడు కాటులు పెడతాడు, శుద్ధీకరణ జరిగింది. తెల్లని వస్త్రాలు, దిగంబరత్వం లేకుండా తెల్లని వస్త్రాలు కొనుక్కునేవాడు జయించేవాడు. ఆయన ఏ విధంగా జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, అలాగే జయించేవాడు ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతాడు. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు విధంగా చెవులు కావాలి, ఆత్మ సంబంధమైన చెవులు కావాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన చెవులు ఎలా ఉన్నప్పుడు వినటం వల్ల విశ్వాసం కలిగి, నువ్వు చదవలేకపోతే వినాలి. వింటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధికి వస్తే వింటే నీ యొక్క జయించువాడు. కాబట్టి దేవుని వినాలా, దేవుని యొక్క నీ కన్నులు తెరవబడాలంటే వినాలా, ఆయన వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నువ్వు దేవుడి ఆహారం పెట్టినప్పుడు నువ్వు ఆయన వాక్యాన్ని మరి ఇతరులకు నువ్వు ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో మరి ఆరాధిస్తూ వారందరినీ, ఊరు వారందరినీ తీసుకుని వచ్చి నేను ఈ ద్వారా ఈ విధంగా జరిగిందని సాక్షిగా మరి ఉన్నది. కాబట్టి గొర్రెలను కనాలి. మరి గొర్రెలను కనాలంటే నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చేయవలసింది. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు, ఇదిగో తండ్రి ఆమెనవాడ, నమ్మకమైన వాడ, సత్య సాక్షి, నీకు వందనాలు, స్తోత్రాలు. లవోదికీయ సంఘం గురించి మరి ఈరోజు మాతో ఎన్నో విషయాలు మాట్లాడారు. మేము కూడా మరి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మరి శుద్ధీకరణ జరగదో, మరి దేవుని యొక్క ఆత్మతో ఉండరో, వారికి ఏకమనసు ఉండదని, వారు ఇనుము మట్టి, మరి ఒకరు బలవంతులు ఉంటారు, ఒకరు బలహీనులు ఉంటారు, గలిబిలిగా ఉంటారు. ఆ ఇద్దరు ఏకీభవిస్తే ఆకాశంలో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇద్దరు ఏకీభవించాలంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసు రక్తం ద్వారా మరి ఉన్నప్పుడు వారికి బంగారం లాంటి జీవితం, మరి తెల్లని వస్త్రాలు, మరి కాటుక వారికి ఇచ్చి
మరి వారికి దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు వారికి అనుగ్రహించి వారిని శిక్షించి దేవుని ప్రేమించేవారిని దేవుడు శిక్షిస్తాడని, కాబట్టి వారు కూడా జయించి ఆయనతో కూర్చున్నప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడని మాతో మాట్లాడే మీరు బిడ్డలందరినీ, విరుసున్నటువంటి బిడ్డలందరినీ ఈ యంత్రం ద్వారా విరుసున్నటువంటి బిడ్డలందరినీ ఇక్కడ ఉన్నటువంటి మరి వారందరూ కూడా వారి కన్నులు తెరువు బంగారం లాంటి జీవితాల కోసం వారు ప్రయాసపడేటట్లుగా వారికి ఆశను దయచే, వారికి చెవులు లేవు నాయన, చెవులు తెరవజేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం కానీ వారికి చెవులు తెరవబడట్లేదు. ప్రభువా ఇదిగో తండ్రి, మరి ఆ యొక్క లూదియా హృదయం తెరవబడింది. అప్పుడు ఆ యొక్క పౌలు చెప్పే మాటల మీద విశ్వాసం ఉంటుంది. కాబట్టి చెవులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. అప్పుడు దేవుడి మీద ఆసక్తి మరి కడుపులో నుండి వస్తుందండి. కడుపులో నుండి జీవజల ధారలు రావాలంటే వారి యొక్క కన్నులు తెరవాలి, వారి యొక్క హృదయం తెరవబడాలి, వారి చెవులు తెరవబడాలి. ఒక కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెని ప్రభా నీ చెప్తాము, ప్రభుని మీరు బుద్ధి చెప్పడం, మీ శిక్షలో మీ క్రమంలో ఉంచండి. అలాగే కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నీ శిక్షలో నీకు భయభక్తి బాల్యంలోనే కుమార్తెని నీకు అర్పించావు. దాన్ని కడుపులో ఉన్నప్పుడే వారిని నీ కోసం ఇచ్చేవుతాను. మరి వారు పెద్దవారయ్యారు. మేము చెప్పిన మాట మరి ఇదే పరిస్థితులు లేదు. వారికి ఏదో ప్రభా, వారికి ఏదో ఈ లోక బంగారు, ఈ లోకంలో ధనవృద్ధి, ఈ లోకంలో మరి ధనవృద్ధి చేసుకున్నట్లు ధనాన్ని ప్రభు మాకేమి కుదరలేదని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుని యొక్క ధనాన్ని, దేవుని యొక్క తెల్లని వస్త్రాన్ని, దేవుని యొక్క కాటును కొని వారు వారు హృదయం తెరవబడి మారు మనసు పొంది ప్రభా ఇదిగో తండ్రి, వారు కూడా ప్రభా ఇదిగో తండ్రి జయించే జీవితం నేర్పించండి. నీ సింహాసనం మీద కూర్చుని ప్రభా ఇదిగో తండ్రి వారు మరి జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడని మీ సాక్షిగా తీర్చిదిద్దండి. మీకు అప్పచెబుతున్నాం తండ్రి. మేము మా స్థితి మేము చెప్పే స్థితి నుంచి ఎక్కువైపోయారు కాబట్టి మీ చేతులకు అప్పచెబుతున్నాం. భార్యని తండ్రి ఇంతవరకు ఎన్నో శ్రమలు పెట్టి చక్కగా చేస్తుంది. మీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా నడిపించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.